న్యూస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జేఎఫ్సీ సమావేశం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల్లో ఆలస్యం, జేఎఫ్సీ తరపున అనుసరించాల్సిన పోరాట పంథాపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చినా ఇప్పుడు చట్టంలో లేదని చెబుతున్నారని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు లభిస్తుందన్నారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. జేఎఫ్సీ మీటింగ్కు వ్యక్తిగత హోదాలో వైసీపీ నేత తోట చంద్రశేఖర్ హాజరయ్యారు. విషయాల మీద స్పష్టత కావాలి. ఒక్కో పక్షం ఒక రకంగా చెప్తున్నారు. ఆ తర్వాత కార్యాచరణ ఏమన్నా కావాలన్నా కూడా అది అవసరం. ఆ కార్యాచరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వము, అధికార ప్రతిపక్ష పార్టీలు, జాతీయ స్థాయిలో అధికార ప్రతిపక్ష పార్టీలు అందరం కూర్చుంటేనే మనకి పరిష్కారం దొరుకుతున్నప్పుడు, లేకపోతే ఇది ఒక రాజకీయ వ్యూహంగా భావించినట్టయితే ఈ పార్టీలన్నీ కూడా గందరగోళం చేస్తాయి, ఉపయోగం లేదు. అంచేత ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టినందుకు సోదరులు పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. పబ్లిక్గా గతంలో చెప్పాను, ఒక సినిమా స్టార్ను చూడాలని చెప్పంటే డబ్బులు ఇచ్చి మరీ లక్షల మంది పోతారు. ప్రజాజీవనంలోకి వస్తే డబ్బిచ్చిన రారు, రాళ్ళు అంచేతది చాలా సంక్లిష్టమైన విషయం. దానికి దీర్ఘకాలం పోరాటం చేయాలి, దేశంలో మార్పు కావాలని కోరుకోవాలంటే చాలా స్థైర్యం కావాలి, చిత్తశుద్ధి కావాలి. అందుకు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ప్రజాజీవనంలో మార్పు కోసం వివిధ రూపాల్లో, రాజకీయం ఒక్కటే రూపం కాదు, ప్రయత్నం చేస్తున్న పెద్దలందరినీ మనసారా అభినందిస్తూ పెద్దలు గోపాల్ రెడ్డి గారికి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ నేను సెలవు.